హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నా పేరు పృథ్వీ. నేను ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని. సో ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాథమెటికల్ ట్రిక్ ఒకటి మీ ముందు తీసుకొద్దామని వచ్చాను. సో అదేంటంటే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అనమాట. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే రామానుజన్ చిన్న వయసులో వాళ్ళ టీచర్ వాళ్ళ క్లాస్లో స్టూడెంట్స్ అందరూ గోల్ చేస్తున్నారు, వాళ్ళని బిజీగా ఉంచాలని చెప్పి వాళ్ళకి కొన్ని వర్క్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. రామానుజన్ మాత్రం అన్ని వర్క్స్ని వితిన్ సెకండ్ సాల్వ్ చేసి చూపించేస్తాడు. సో ఇలా అయితే కుదరదని చెప్పి ఆవిడ పెద్ద సమయం ఇవ్వాలనుకుంది. అదేంటంటే 1 to 100 నెంబర్స్ని యాడ్ చేసి చెప్పమను. 1 to 5 1 to 10 అయితే ఈజీగా సాల్వ్ చేస్తాం. 1 to 100 నెంబర్స్ అంటే కొంచెం టైం పడుతుంది. కానీ అది కూడా రామానుజన్ గారు వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసి వాళ్ళ టీచర్ చూపించారు. సో అది ఆ ట్రిక్ నేను ఈ కథ చిన్నప్పుడు విన్నాను. ఆ ట్రిక్ ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆ ట్రిక్ని మేము ముందు తీసుకొద్దామని ఈరోజు వచ్చాను. సో అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ ఆఫ్ n numbers. సో 1 to 5 నెంబర్స్ పెట్టడం అంటే ఈజీ. మనం ఫింగర్స్ యూస్ చేసి చేసేస్తాం. ఎంత అవుతుంది? 1 + 2 + 3 అంటే 6 + 4 10 10 + 5 15 అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 to 100 సాల్వ్ చేయాలి, రామానుజన్ గారు ట్రై చేసినట్టు. సో 1 + 2 + 3 so on up to 1 to 100. సో ఇది క్యాలిక్యులేట్ చేయడం మనకు కొంచెం టైం పడుతుంది. కానీ ఇది కూడా ఈజీగా ఎలా చేయాలంటే 1 to 100 నెంబర్స్ నేను ఒక సిరీస్లో రాశాను కదా, ఇప్పుడు అదే సిరీస్ని నేను రివర్స్లో రాయబోతున్నాను. అంటే 100 + 99 + 98 + 97 so on up to 1. సో ఈ రెండు సిరీస్లో ఒక్కో నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ నెంబర్స్ 1 + 100 అంటే 101, తర్వాత 2 + 99 101, 3 + 99 101, అది కూడా 101. అలా ఏమవుతుంది, అన్నీ యాడ్ చేసుకుని వెళ్తే లాస్ట్ కూడా 101 వస్తుంది. ఇలా మొత్తం ఎన్ని 101లు వచ్చాయి? 100 101లు వస్తాయి. మనం కౌంట్ చేయక్కర్లేదు, అన్నీ యాడ్ చేసాం కాబట్టి 100 నెంబర్స్ యాడ్ చేసాం కాబట్టి 100 101s వస్తాయి. సో 2 సార్లు యాడ్ చేసాం మనం ఈ సిరీస్ని. సో బై 2 చేస్తాం దీన్ని. నెక్స్ట్ ఏమవుతుంది? 101 × 50 అవుతుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే 5050 అయిపోయింది. 100 నెంబర్స్ మనం వితిన్ సెకండ్స్ యాడ్ చేస్తాం. సో ఇది 100కే కాదు, 1000కి కూడా చేయొచ్చు, 10,000కి కూడా చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెథడ్ తీసుకుని 1000 యాడ్ చేయాలంటే ఏమవుతుంది మనకి? 1000 × 1001 2 టైమ్స్ చేసాం కాబట్టి బై 2. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 500 × 101 1001 అంటే 500 ఆన్సర్. సింపుల్గా వితిన్ సెకండ్స్ 1000 కూడా చేసాం. అలాగే 10,000 కూడా మనం చేయొచ్చు, వితిన్ సెకండ్స్ చేయొచ్చు అనమాట. ఎన్ని నెంబర్స్ అయినా అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు. అలా ఎన్ని నెంబర్స్ అయినా సరే మనం ఈ ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు. ఈ ఫార్ములా ఇప్పుడు ఏంటంటే n నెంబర్స్కి n × n + 1 / 2. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసి ఎన్ని నెంబర్స్ అయినా మనం యాడ్ చేయొచ్చు వితిన్ సెకండ్స్. సో మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాథమెటిక్ ట్రిక్స్ ఏమైనా ఉంటే నేను మీకు షేర్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్స్లో చెప్పండి. సో సీ యూ నెక్స్ట్ అగైన్. మంచి టాపిక్స్ వస్తాను. Please like, share and subscribe. Thank you. Bye. Goodbye.